హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 23వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ చూద్దాం. సో అందులో ఏమేం టాపిక్స్ కవర్ చేస్తున్నాం అన్నటువంటిది ఒకసారి చూస్తే, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి బ్రిక్స్ సమ్మిట్కి మన ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మరి ఆ టైంలో పుతిన్ని మీట్ అవ్వటం జరిగింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని ఎండ్ చేయటానికి హెల్ప్ చేస్తామన్నట్టుగా చెప్పారు. రెండవది వచ్చేసరికి IMF అన్నటువంటిది సో ఏం చేసింది, గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. అందులో ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ని 7%గా ఉంచిందనమాట. దానికి సంబంధించి థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇక్కడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటిది. నాలుగవది వెస్ట్ వర్సెస్ ద రెస్ట్, అంటే ఇప్పుడు ఏదైతే అమెరికా కెనడాకి సంబంధించి మనకి ఖలిస్తానీ మూమెంట్కి సంబంధించినటువంటి పీపుల్కి, అలాగే మన భారతదేశానికి మధ్య ఈ వివాదం ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి. ఐదవది మనకి అలాగే పాకిస్తాన్కి మధ్య కర్తార్పూర్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని రెన్యూ చేసే అగ్రిమెంట్కి సంబంధించి. ఆరవదేమో మన భారతదేశం 4th న్యూక్లియర్ సబ్మెరైన్ని లాంచ్ చేసింది, సో దానికి సంబంధించి. ఏడవది వచ్చేసరికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నటువంటిది అస్సాం ఎమ్మెల్యే మీద ఉపా చట్టం కింద ఒక కేసు అన్నటువంటిది పెట్టడం జరిగింది, దాని గురించి. చివరిగా ఎనిమిదవది వచ్చేసరికి ముగ్గురు సైంటిస్టులు ఒక కొత్త జీనస్ ఆఫ్ స్పైడర్స్, టెంకానా అన్నటువంటి స్పైడర్స్ని సౌత్ ఇండియాలో కనుగొన్నారు అన్నట్టుగా. సో ఈ ఆర్టికల్స్ అన్నీ ఇవాళ చూద్దాం. సో మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఏమన్నాం, 16th బ్రిక్స్ సమ్మిట్ అన్నాం. 16th బ్రిక్స్ సమ్మిట్, సో దీనిని మనం ఏ సబ్జెక్ట్ కింద చదువుకుంటాము, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద చదువుకుంటాం. మరి ఈ 16th బ్రిక్స్ సమ్మిట్లో భాగంగా ప్రధాని పుతిన్ని కలవటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రిక్స్ అంటే ఏంటి అన్నటువంటి తెలియాలి. బ్రిక్స్ అన్నటువంటిది 5 దేశాలకి సంబంధించి పెట్టినటువంటి ఒక పేరు. సో ఈ గ్రూపింగ్కి బ్రిక్స్ అనేసి పేరు పెట్టారు. అందులో ఏ దేశాలు ఉంటాయి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అలాగే సౌత్ ఆఫ్రికా ఇందులో 2010వ సంవత్సరంలో చేరింది. అయితే లాస్ట్ టైం 15th బ్రిక్స్ సమ్మిట్ అన్నటువంటి జరిగింది. ఎక్కడ, సౌత్ ఆఫ్రికాలో జోహన్నస్బర్గ్లో జరిగిందనమాట 15th బ్రిక్స్ సమ్మిట్. మరి అందులో భాగంగా ఏమని డిసైడ్ చేశారు, ఇంకొక 6 దేశాలకి ఈ బ్రిక్స్ సభ్యత్వం ఇవ్వాలి అనేసి. అందులో ఒక దేశం ఇగ్నోర్ చేసింది, అర్జెంటీనా. ఇంకో 5 దేశాలు ఈ ఇయర్ జనవరి 1 నుంచి శాశ్వత సభ్యత్వాన్ని పొందాయి. ఏంటా 5 దేశాలు అంటే, ఈజిప్ట్ అన్నటువంటి దేశం, అలాగే ఇథియోపియా, అలాగే ఇరాన్, అలాగే సౌదీ అరేబియా, అలాగే UAE. ఈ 5 దేశాలు కూడా శాశ్వత సభ్యత్వం పొందాయి. సో ఇవన్నీ కూడా ఈ సమ్మిట్లో పాల్గొంటూ ఉన్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 2 దేశాలకి సంబంధించి మనకి ఇంకొకటి గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఇండియాకి చైనాకి మధ్య LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఆ డిసెంగేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరిందా? అట్లానే ఇప్పుడు ఇండియా అన్నటువంటిది రష్యాతో ఏమంటోంది, ఈ ఏదైతే ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ఉందో దీన్ని ఎండ్ చేయండి, దీనికి కావాల్సినటువంటి హెల్ప్ కూడా నేను చేస్తాను అన్నట్టుగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో మనము ఇప్పుడు ప్రపంచ ఎకానమీలో దాదాపు 1/4 వంతుని కలిగి ఉంది ఈ ఆర్గనైజేషన్. వరల్డ్ పాపులేషన్లో దాదాపు సగాన్ని కలిగి ఉన్నటువంటి ఇలాంటి ఈ గ్రూపింగ్ యొక్క సమ్మిట్ ఇవాళ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాలి, వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలాంటి దేశాలన్నీ ఇవాళ సమ్మిట్లో కూర్చున్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో అసలు బ్రిక్స్ సమ్మిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి చూస్తే, ఇప్పుడు మనం రష్యాకి వెళ్తున్నామంటే ఇండియా రష్యా యొక్క బంధాలని ఇది మెరుగుపరుచుకుంటూ ఉన్నట్టు. అంతేకాదు మన భారతదేశం ఎప్పుడు మల్టీలేటరలిజం అన్నటువంటి పాలసీకి కట్టుబడి ఉంటుంది. అందుకే గ్లోబల్ సౌత్కి ఎప్పుడు మనం స్ట్రాంగ్గా మన వాయిస్ని వినిపిస్తూ ఉంటాం. అంతేకాదు బ్రిక్స్ దేశాలతో మనం కోఆపరేషన్ని, అది ఇటు డెవలప్మెంట్లో కావచ్చు, క్లైమేట్ చేంజ్కి సంబంధించి కావచ్చు, ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి కావచ్చు, ఒక రెసిలియంట్ సప్లై చైన్ని తీసుకురావడానికి సంబంధించి కావచ్చు, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ కావచ్చు, కల్చరల్గా మనం ప్రమోట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో గ్లోబల్ గుడ్ కోసం మన అన్ని దేశాలు ఏకతాటి మీదకి రావాలి. సో ఒక అజెండాని పెట్టుకోవాలి, ఇంక్లూజివ్గా వాటి కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ట్రేడ్ అన్నటువంటిది, సెక్యూరిటీ అన్నటువంటిది, ఎకనామిక్, క్లైమేట్, కల్చరల్ కోఆపరేషన్ అన్నటువంటిది కూడా పెరుగుతుంది అన్నటువంటిది మన భారతదేశం యొక్క వ్యూ అన్నమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐఎంఎఫ్ యొక్క రిపోర్ట్కి సంబంధించి. సో దీనిని మనం ఎకానమీలో చదువుకుంటాము. సో ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నటువంటిది గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరిగింది. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్. మరి ఈ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ప్రపంచ జీడిపి గురించి, అలాగే మన ఇండియా జీడిపి గురించి కూడా మాట్లాడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా జీడిపి గురించి కనుక మనం చూసుకుంటే, ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ 2023లో 8.2%గా ఉండింది. ఓకే, కానీ 2024కు వచ్చేసరికి అది 7%గానే నమోదవుతుంది. అదే 2025కు వచ్చేసరికి అది 6.5% మాత్రమే ఉండొచ్చు అన్నట్టుగా ఐఎంఎఫ్ అంచనా వేయటం జరిగింది. అట్లానే గ్లోబల్ జీడిపి పరంగా గనక చూసుకుంటే, గ్లోబల్ జీడిపిని గనక తీసుకుంటే, ఈ గ్లోబల్ జీడిపి అన్నటువంటిది 2024లోను అలాగే 2025లో కూడా సేమ్ 3.2% వద్ద స్థిరంగా జీడిపి అన్నటువంటిది ఉండొచ్చు అనేసి అంచనా వేసిందనమాట. అమెరికా అయితే 2.8% వృద్ధితో కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది కాకుండా యూరోపియన్ యూనియన్కి సంబంధించి మోస్తరు వృద్ధి అన్నటువంటిది ఉంటుంది, బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెరగచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. అయితే ఇక్కడ గమనించాలి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ గ్లోబల్ జీడిపి గురించి మాట్లాడుతూ ఐఎంఎఫ్ ఏమని చెప్పింది, కొన్ని దేశాల్లో ధరల ఒత్తిళ్లు అన్నటువంటివి కొనసాగుతూ ఉన్నా కూడా మొత్తం ద్రవ్యోల్బణానికి సంబంధించి మాత్రం ప్రపంచం గెలిచినట్టుగా భావించాలి అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట. అయితే ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ చూడండి, గ్రోత్ డిసిలరేషన్ అయింది. 2023లో 8.2% మన భారతదేశంలో ఉంటే 2024లో 7%, 2025లో 6.5% ఉండొచ్చు అన్నట్టుగా చెప్పింది. సో ఇప్పుడు మనం గ్లోబల్గా చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది కావచ్చు, వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లెబనాన్, ఇవన్నింటికి కూడా మనం గమనిస్తే ఈ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ ఎకానమీ మీద ఆ స్ట్రెస్ అన్నటువంటిది పడుతుంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్రొడక్షన్ అన్నటువంటిది ఉండదు, ట్రేడ్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు, సప్లై చైన్ డిస్ట్రప్షన్ అన్నటువంటిది వస్తుంది. సో వీటన్నింటి వల్ల ప్రపంచ జీడిపి మీద కూడా ఆ ఎఫెక్ట్ అన్నటువంటిది పడుతుంది. సో రిస్క్లు అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా ఈ ఐఎంఎఫ్ అన్నటువంటిది ఈ రిపోర్ట్లో చెప్పిందనమాట. సో ఈ నేపథ్యంలో మనం ఇంకొకటి తెలుసుకోవాలి. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీన్ని 1945లో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా సెటప్ చేయటం జరిగింది. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది గ్లోబల్గా ఎకనామిక్ గ్రోత్, ఫినాన్షియల్ స్టెబిలిటీ వీటిని ప్రమోట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎంకరేజ్ చేస్తూ పావర్టీని రెడ్యూస్ చేయడానికి పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో స్టార్టింగ్లో మనం చూస్తే ఇంటర్నేషనల్ ఎకనామిక్ కోఆర్డినేషన్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిన, ఆ తర్వాత మళ్ళీకి వచ్చేసరికి గవర్నమెంట్స్కి ఐఎంఎఫ్ అన్నటువంటిది కొన్ని లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఏమైనా కరెన్సీ క్రైసిస్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి అన్నట్టుగా సజెషన్స్ అన్నటువంటిది ఇస్తుంది. ఇవన్నీ చేస్తుందన్నమాట. అయితే గమనించాలి, ఈ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటి దాన్ని సంవత్సరానికి 2 సార్లు ప్రకటిస్తుంది. సో 2024 అనేసి మీరు సెర్చ్ చేస్తే ఆల్రెడీ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అన్నటువంటిది ఉంటుంది. సో 2 టైమ్స్, ఒకటి వచ్చేసరికి ఏప్రిల్లో ఇస్తుంది, రెండవది వచ్చేసరికి అక్టోబర్లో. ఇప్పుడు మనం అక్టోబర్ 2024కి సంబంధించి గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ గురించి చదువుకుంటున్నాం. ఇది కాకుండా ఐఎంఎఫ్ ఇంకొక రిపోర్ట్ కూడా ఇస్తుంది. అది ఏంటి, గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అంటాం. ఏంటి, గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేసి. సో ఈ రెండు కూడా ఐఎంఎఫ్ ఇచ్చేటటువంటివే, గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో కూడా అడగచ్చు అనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి సంబంధించి. సో దీనిని మనం ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటామన్నమాట. అయితే యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి, ఇంటర్నేషనల్ పీస్ మరియు స్టెబిలిటీని తీసుకురావడానికి, దాన్ని మెయింటైన్ చేయటం కోసం యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నటువంటి వాటిని ఒక చోట ఉంచుతాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో అసలు యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఎలాగా ఈ పీస్ కీపింగ్ అన్నటువంటిది చేస్తుంది అంటే, ఒకటి కలెక్టివ్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుందన్నమాట. కలెక్టివ్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఇది నార్మల్గా ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీకి రెస్పాన్సిబుల్. సో ఇది మెజర్స్ తీసుకుంటుంది. ఎలాగా, ఫోర్సెస్ని యూజ్ చేసి మెజర్స్ తీసుకోవచ్చు, అలానే థ్రెట్స్ ఏవైనా ఉంటే వాటిని అడ్రస్ చేసి కూడా మెజర్స్ అన్నటువంటివి తీసుకోవచ్చు. దానికోసం పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని కూడా చేపట్టవచ్చు అనమాట. పీస్ కీపింగ్
ఆపరేషన్స్. సో దీనికోసం ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్స్, ఈ కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటుందో అందులో ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని అక్కడ ఉంచుతారనమాట. సో వాళ్ళు అక్కడ సీజ్ ఫైర్ ఎలా జరుగుతోంది, నెగోషియేషన్స్ని ఫెసిలిటేట్ చేయటం, అలానే పీస్ ఆర్గ్యుమెంట్స్ ఏవైనా ఉంటే వాటి ఇంప్లిమెంటేషన్లో సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తాయి. అలానే డిప్లొమాటిక్గా అలాగే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ తీసుకొచ్చేలాగా ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నటువంటివి పనిచేస్తాయి. లేదు కొన్ని చోట్ల ఏం చేస్తాయి, శాంక్షన్స్ని విధిస్తుందన్నమాట యుఎన్ఎస్సి అన్నటువంటిది. ఎకనామిక్ పొలిటికల్ శాంక్షన్స్ని విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, ట్రావెల్ని బ్యాన్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ చేయొచ్చు. దాని ద్వారా కూడా ఇంటర్నేషనల్ పీస్ మరియు సెక్యూరిటీని తీసుకురావాలనుకుంటుంది. ఇది మాత్రమే కాదు, కొన్ని చోట్ల ఏంటి ప్రివెంటివ్ డిప్లొమసీని కూడా చూస్తుందన్నమాట. అంటే ఏంటి, కొన్నిసార్లు పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి అవి పెరగకుండా ప్రివెంట్ చేయటాన్ని మనం ప్రివెంటివ్ డిప్లొమసీ అని పిలుస్తూ ఉంటాం. ప్రివెంటివ్ డిప్లొమసీ. సో ఇది కాకుండా కాన్ఫ్లిక్ట్స్ నివారించటం, అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని అందిస్తుందన్నమాట. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లేదా ఎయిడ్ని అందించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటికి కట్టుబడి ఇవి పనిచేస్తాయి. సో యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ లాస్, ట్రీటీస్, కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తప్పనిసరిగా పాటించాలి. సో దాని ద్వారా సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, అలాగే మిగతా దేశాలు మా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అనేసి అంటూ ఉంటాం కదా, నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేసి. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లాస్, ట్రీటీస్ మరియు కన్వెన్షన్స్కి అడ్హేర్ అయ్యి ఉండాలి అన్నట్టుగా ప్రమోట్ చేస్తుంది. అంతేకాదు ఆర్మ్స్ని వదిలివేయండి అన్నట్టుగా డిసార్మమెంట్ని కూడా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కావచ్చు, డిసార్మమెంట్కి సంబంధించిన ఎఫర్ట్స్ని కూడా చేస్తూ ఉంటుంది యుఎన్ఎస్సి. మరి అందులో భాగంగానే ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ని కూడా యుఎన్ఎస్సి మోహరిస్తుందన్నమాట. సో ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తూ ఉన్నారంటే, ఇటు రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, లేదా రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది కానివ్వండి, ఇటు ఇజ్రాయెల్కి మరియు హమాస్కి మధ్య వార్ కానివ్వండి, ఇజ్రాయెల్కి మరియు లెబనాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఇజ్రాయెల్కి అలాగే యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబల్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నటువంటివి ఇప్పుడు ఈ ప్రేక్షకుడి స్థితికి దిగజారుతూ ఉంది. దానివల్ల శాంతి పరిరక్షణ ఏదైతే అమలు చేయాల్సి ఉందో అది జరగట్లేదు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో తెలియజేస్తూ ఉన్నారు. సో ప్రపంచంలో ఈ ఘర్షణల వల్ల యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నటువంటిది ఇలా ప్రేక్షకుడి స్థితికి దిగజారకూడదు, బై స్టాండర్ అన్నటువంటి స్టేటస్కి రెడ్యూస్ అవ్వకూడదు. దానివల్ల యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి తన పీస్ కీపింగ్కి సంబంధించి తన యొక్క డివిడెండ్ అన్నింటినీ కూడా దూరం చేసుకోగలదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ నేపథ్యంలోనే యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ అన్నటువంటివి అవసరం అన్నట్టుగా మరొకసారి ఇండియాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ కావాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా ఇది హైలైట్ అయిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. సో ఇక్కడ కెనడాకి మరియు భారతదేశానికి మధ్య ఖలిస్తాన్ ఇష్యూకి సంబంధించి ఇబ్బందులు అన్నటువంటివి తలెత్తాయవునా. మరి ఆ నేపథ్యంలో రీసెంట్గా ఏమైంది, ఇండియాకి సంబంధించిన 6 కెనడియన్ డిప్లొమాట్స్, అలాగే ఇండియాకి సంబంధించినటువంటి హై కమిషనర్ని వెనక్కి తీసుకోవటం, ఈ నేపథ్యంలో కూడా మళ్ళీ ఇండియా కెనడా రిలేషన్స్లో టెన్షన్స్ వచ్చాయి అనేసి చెప్పచ్చు. మరి దీనివల్ల ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ట్రేడ్ అగ్రిమెంట్స్, నెగోసియేషన్స్ అన్నటువంటివి 2 దేశాల మధ్య జరుగుతూ ఉన్నాయో అది ఆగిపోయింది. అలాగే కెనడా నుంచి వచ్చేటటువంటి రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెమిటెన్స్ ఫ్లో అన్నటువంటిది మన భారతదేశానికి ఆగింది. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు $75 బిలియన్ కెనేడియన్ పెన్షన్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది మన భారతదేశానికి రాకుండా ఆగిపోయింది. మరి ఇలాంటి నేపథ్యంలో మన మీద చాలా ఎకనామిక్ ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోంది అన్నట్టు కదా. మరి ఈ నేపథ్యంలో ఏమైంది అసలు అంటే, ఖలిస్తానీ లీడర్ అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ అన్నటువంటి ఒక పర్సన్ని కెనడాలో హత్య చేయటం జరిగింది. మరి ఈ హత్య వెనకాల భారతదేశ ప్రమేయం ఉంది అన్నట్టుగా కెనడా ప్రధాని మన దేశం మీద ఆరోపణలు చేశారు. మన భారతదేశం ఏం చేసింది, ఆ అలిగేషన్స్ అన్నీ కూడా డినే చేయటం జరిగింది. అంతేకాదు మేము ఇలాంటి పనులు చేయము, ఇది మా ఫారిన్ పాలసీలో అసలు భాగం కాదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో మనకి ఏదైనా మన దేశం మీద ఎవరైనా ఇలా అలిగేషన్స్ చేశారు అంటే
ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం సరికాదు అన్నటువంటిది మనం ఎప్పటి నుంచో చెప్తూనే వస్తూ ఉన్నాం. అలానే ఇప్పుడు కూడా వెస్ట్ అన్నటువంటిది ఇట్లా టెర్రర్ థ్రెట్స్ ఏవైతే ఫ్రీ స్పీచ్ రూపంలో ఇస్తూ ఉందో మన భారతదేశానికి ఇది తగదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాలి, ఖలిస్తాన్ షాడో అన్నటువంటిది ఇండియా కెనడా రిలేషన్స్ మీద ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1982లో అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారు, తల్వీందర్ సింగ్ పర్మార్ అని చెప్పేసి ఒక పర్సన్ పంజాబ్లో ఇక్కడ 2 పోలీస్ ఆఫీసర్స్ని చంపి అక్కడికి వెళ్తే అతన్ని మనకు అప్పగించడానికి ఒప్పుకోలేదు. అలాగే 1984లో ఇక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నటువంటిది జరిగింది, అవునా? సో ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎవరైతే గోల్డెన్ టెంపుల్ లోపల మిలిటెంట్స్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం లాంచ్ చేసినటువంటి మూమెంట్ ఇది. సో ఆ టైంలో కూడా కెనడా మనల్ని అపోజ్ చేసింది. అంతేకాదు 1985లో బబ్బర్ ఖల్సా అన్నటువంటి ఒక ఖలిస్తాన్ సపరేటిస్ట్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది మన భారతదేశంలో బాంబింగ్ అన్నటువంటిది చేపట్టింది, ఎయిర్ ఇండియా కనిష్క. ఈ ఎయిర్ ఇండియా కనిష్కాకి సంబంధించి కూడా ఇప్పటికే ఇది న్యూస్లో ఉంది, అవునా? సో ఈ ఇష్యూ అన్నటువంటిది మనకి జరిగింది. 2015 తర్వాత కూడా మనం చూస్తే 2019వ సంవత్సరంలో కెనడాకి సంబంధించి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది అన్నట్టుగా ఒక పబ్లిక్ రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగింది. అందులో సిక్ ఎక్స్ట్రీమిజం అన్నట్టుగా చెప్పాము, ఖలిస్తాన్ అన్నటువంటి దాన్ని ఫస్ట్ టైం చెప్పాం. అయినా కూడా కెనడా అన్నటువంటి దాన్ని లైట్ తీసుకుందనమాట. సిక్ ఎక్స్ట్రీమిజం కానీ ఖలిస్తాన్ అన్నటువంటి మెన్షన్స్ అన్నింటినీ రిమూవ్ చేయటం జరిగింది. అలాగే 2020లో కూడా న్యూఢిల్లీ అన్నటువంటిది ఫార్మర్స్ ప్రొటెస్ట్ అన్నటువంటిది జరిగినప్పుడు కూడా జస్టిన్ ట్రూడో ఇండియాని అక్యూజ్ చేయటం జరిగింది ఎక్స్ట్రీమిస్ట్గా అన్నట్టుగా. సో అదొకటి కావచ్చు. 2023లో G20 సమ్మిట్లో కూడా స్ట్రాంగ్ కన్సర్న్స్ వ్యక్తం చేయటం జరిగింది. యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఏవైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో కెనడాలో దాని గురించి అప్పుడు కూడా లైట్ తీసుకున్నారు. సో ఇలాగా డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నటువంటివి 2 దేశాల మధ్య పాడైపోతూ వస్తూనే ఉన్నాయి. మరి దీన్ని రివైవ్ చేసుకునేందుకు ఇప్పుడు 2 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే ఇండియా కెనడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగితే 2 దేశాల మధ్య ట్రేడ్ పెరుగుతుంది, ఎకానమీ అన్నటువంటిది పెరుగుతుంది. అలానే కెనేడియన్ ఇన్వెస్ట్మెంట్ మన భారతదేశం మీద ఉంది, అది ఇంపాక్ట్ అవుతుంది. రెమిటెన్సెస్, అలాగే ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది చదువుతూ ఉన్నారు అక్కడ. అలాగే ఇండో పసిఫిక్కి సంబంధించి కెనడా అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎనర్జీ సెక్టార్కి సంబంధించి న్యూక్లియర్ కోఆపరేషన్లో ఒకప్పుడు కెనడా మనకి హెల్ప్ చేసింది. మరి ఇప్పుడు 2 దేశాలు కూడా యురేనియం సప్లైకి సంబంధించి 2015లో ఒప్పందం కూడా జరిగింది. సో అదొకటి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్కి సంబంధించి, సో వీటన్నిటికీ సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇండియన్ డయాస్పోరా అక్కడ చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి సిక్కుల యొక్క ఓట్ బ్యాంకు కోసం ఈ పాలిటిక్స్ అన్నటువంటివి చేయటం సరైనటువంటిది కాదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కర్తార్పూర్ కారిడార్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. సో దీనిని మనం ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటామన్నమాట. మరి 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కారిడార్కి సంబంధించిన అగ్రిమెంట్ ఇది. మరి మొదట్లో దీని వ్యాలిడిటీ 5 సంవత్సరాలు. 2019వ సంవత్సరం అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నటువంటిది కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్ యొక్క వ్యాలిడిటీ ఎంత అన్నాం? 5 సంవత్సరాలు అన్నాం. అందుకే మళ్ళీ ఇప్పుడు 2024వ సంవత్సరం అక్టోబర్లో మళ్ళీ తిరిగి అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది. సో ఇక్కడ ఏంటి కర్తార్పూర్ కారిడార్ అన్నటువంటిది? ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక గురుద్వారా, అదే దర్బార్ సాహిబ్ గురుద్వారా. దర్బార్ సాహిబ్ గురుద్వారా. ఈ గురుద్వారాని మన భారతదేశంలో ఉన్నటువంటి డేరా బాబా నానక్ ష్రైన్, డేరా బాబా నానక్ ష్రైన్ ఏదైతే గుర్దాస్పూర్ డిస్ట్రిక్ట్లో ఉందో దీంతో, అంటే పంజాబ్లో ఉందన్నమాట, ఈ ష్రైన్తో కలుపుతూ ఏర్పాటు చేసినటువంటిదే కర్తార్పూర్ కారిడార్ అన్నటువంటిది. సో దీని ద్వారా వీసా ఫ్రీ మూమెంట్ని ఫెసిలిటేట్ చేస్తారనమాట. సో ఎవరైతే పాకిస్తాన్లోకి వెళ్ళాలో వాళ్ళకి జస్ట్ ఒక పర్మిట్ ఇస్తే సరిపోతుంది, ప్రతిసారి వీసా అన్నటువంటిది అవసరం లేదు. సో దీన్ని 2019వ సంవత్సరంలో సిక్కిజంకి సంబంధించిన ఫౌండర్ అయినటువంటి గురు నానక్ దేవ్ ఈయన యొక్క 550వ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నిర్ణయం అన్నటువంటిది తీసుకున్నారనమాట. సో గురు నానక్ ఈయనని మనం చూస్తూనే ఉన్నాం. నిర్గుణాకి సంబంధించినటువంటి సెయింట్ ఈయన. సాక్రిఫైజెస్, రిచువల్స్, ఇమేజ్ వర్షిప్ వీటన్నింటినీ రిజెక్ట్ చేశారు ఈయన.
అయితే ఈ కారిడార్ ఏదైతే ఉందో ఏంటి, కర్తార్పూర్ కారిడార్ అన్నటువంటిది, కర్తార్పూర్ కారిడార్. ఈ కర్తార్పూర్ కారిడార్ని 2019 సంవత్సరం నవంబర్ 9వ తేదీన ఇనాగ్రేట్ చేయటం జరిగింది. త్రూ అవుట్ ద ఇయర్ ఇది ఓపెన్లోనే ఉంటుందన్నమాట. సో ఇండియన్ సైడ్ దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హైవే కావచ్చు, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఫినిష్ చేశారు. పాకిస్తాన్ సైడ్ కూడా దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే 5 సంవత్సరాలు ఈ ఒప్పందం అన్నటువంటిది ఇప్పుడు ముగియటం వల్ల మళ్ళీ దీన్ని ఇప్పుడు రెన్యూవల్ చేయటం జరిగింది. సో మళ్ళీ దీనికి సంబంధించి ఈ అగ్రిమెంట్ అన్నటువంటిది రెన్యూ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన భారతదేశం యొక్క 4వ న్యూక్లియర్ సబ్మెరైన్ని లాంచ్ చేయటం జరిగింది. సో దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ కింద మనం చదువుకుంటాము. సో ఇండియా ఇప్పుడు మన భారతదేశం యొక్క 4th న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్ని లాంచ్ చేయటం జరిగింది. సో ఎక్కడ, విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ అన్నటువంటిది ఉంది. ఈ షిప్ బిల్డింగ్ సెంటర్లో ఇప్పుడు లాంచ్ చేశారనమాట. మరి దీని ద్వారా మన యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీని, న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీస్ని మనం పెంచుకున్నట్టయింది. ఈ 4th SSBNకే S4 స్టార్ అన్నటువంటి కోడ్ నేమ్ని కూడా ఇచ్చారనమాట. దీంట్లో 75% ఇండిజినస్ కంటెంటే ఉంది. దీంట్లోకి K4 బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నటువంటివి కూడా ఇందులో ఎక్విప్ చేశారు. K4 బ్యాలిస్టిక్ మిసైల్స్. సో వీటికి లాంగ్ రేంజ్ ఉంటుంది, ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్స్ ఇవి వెళ్తాయి. సో వర్టికల్ లాంచింగ్ సిస్టమ్స్ ద్వారా కూడా ఇది లాంచ్ చేయగలము. అయితే ఈ 4వది కదా ఈ న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అన్నటువంటిది. ఇందులో మొదటిదైనటువంటి అరిహంత్, INS అరిహంత్ ఏదైతే ఉందో ఈ INS అరిహంత్ వచ్చేసరికి K15 టైప్ ఆఫ్ న్యూక్లియర్ మిసైల్స్ని తీసుకెళ్లగలదనమాట. మరి వీటి యొక్క రేంజ్ వచ్చేసరికి కేవలం 750 కిలోమీటర్సే. కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇది 3500 కిలోమీటర్ల దూరం వెళ్ళగలదు. అంటే ఇక్కడ మనం చాలా అడ్వాన్స్డ్ ఆర్మ్స్ని తీసుకెళ్ళటానికి అప్గ్రేడేషన్ అన్నటువంటిది ఇక్కడ చేసుకున్నాం. అంతేకాదు ఇది డీప్ సీ ప్యాట్రోలింగ్ చేపట్టడానికి, న్యూక్లియర్ పవర్డ్ అటాక్ అన్నటువంటిది చేయటానికి, వీటన్నింటికి కూడా ఇది యూజ్ అవుతుంది. మరి ఇది 4వ SSBN అంటున్నాం కదా. ఫస్ట్ది వచ్చేసరికి INS అరిహంత్ అన్నటువంటిది, INS అరిహంత్. రెండవది వచ్చేసరికి INS అరిఘాట్ అన్నటువంటిది, INS అరిఘాట్. మూడవది వచ్చేసరికి INS అరిదమన్ అన్నటువంటిది, INS అరిదమన్. సో INS అరిహంత్కేమో S2 అని పేరు పెట్టారు కోడ్ నేమ్, INS అరిఘాట్కి S3 అనేసి, INS అరిదమన్కి S4 అనేసి. ఇప్పుడు ఈ 4th ఏదైతే ఉందో ఈ SSBNకి ఏమని పేరు పెట్టారు, S4 స్టార్ అనేసి పేరు పెట్టడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి ఇప్పుడు న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ సబ్మెరైన్స్ ఇవి SSBN అనేసి పిలుస్తూ ఉన్నాం. సో మన నేవీకి మరింత బలం చేకూర్చడానికి ఇవి ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నటువంటిది అస్సాం ఎమ్మెల్యే అయినటువంటి అఖిల్ గొగోయ్, ఈయనకి అగెనెస్ట్గా ఛార్జ్ షీట్ అన్నటువంటిది ఫ్రేమ్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఏమైంది, CAAకి సంబంధించి వైలెంట్ అజిటేషన్ చేసినందుకు గాను, యాంటీ CAA అజిటేషన్ చేసినందుకు గాను 2019 సంవత్సరంలో ఆయనకి అగెనెస్ట్గా ఇప్పుడు ఈ యొక్క ఛార్జెస్ని ఫ్రేమ్ చేశారనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి అసలు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏమిటి అన్నటువంటి తెలియాలి. సో మనం దీన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అట్లానే వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అన్నటువంటి టాపిక్ కింద కూడా మనం దీన్ని కవర్ చేస్తామన్నమాట. సో ఈ నేపథ్యంలో అసలు UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటున్నాం. సో దీని ద్వారా ఇండివిజువల్స్ అయినా కావచ్చు, లేదంటే అసోసియేషన్స్ అయినా కావచ్చు, ఎవరైనా కూడా మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్నటువంటిది మన భారతదేశంలో చేస్తే వాళ్ళకి ఈ చట్టం కింద శిక్షని విధించవచ్చు అనమాట. మరి 1967లో తీసుకొచ్చారు ఈ చట్టం అన్నటువంటిది. సో దీని కింద ఏంటి, మన భారతదేశంలో ఏ పార్ట్లో అయినా కానివ్వండి, మన యొక్క సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని డిస్రెస్పెక్ట్ చేసినా, లేదా క్వశ్చన్స్ చేసినా, లేదా అలాంటి యాక్షన్స్ చేపట్టినా వాళ్ళ మీద శాంక్షన్స్ని విధించవచ్చు, వాళ్ళ మీద యాక్షన్స్ అన్నటువంటివి చేపట్టవచ్చు.
మరి యూఏపీఏకి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయటం, ప్రాసిక్యూట్ చేయటం అన్నటువంటిది ఎవరి చేతిలో ఉంటుంది? ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నటువంటి దీనికి సంబంధించి చూసుకుంటుందన్నమాట. సో ఆల్రెడీ యూఏపీఏ చట్టానికి సంబంధించి 2004 సంవత్సరంలో, 2008లో, 2012లో, అలాగే 2019 సంవత్సరంలో కూడా చాలా అమెండ్మెంట్స్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే కొత్తగా ఏవైతే ప్రొవిజన్స్ అన్నటువంటి వస్తూ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ అన్నటువంటిది ఇంతకు ముందు ఉన్నా కూడా దాన్ని ఈ కేటగిరీ కిందికి చేర్చలేదు. సో అదొకటి. సైబర్ టెర్రరిజం అన్నటువంటిది ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతోంది. సో ఇలాంటిది కావచ్చు. అలాగే ఇండివిడ్యువల్స్ని కూడా, ఎవరైనా ఇండివిడ్యువల్స్ని డెసిగ్నేషన్ చేయాలి అంటే టెర్రరిస్ట్ గాను, లేదా ఎవరి ప్రాపర్టీ అయినా సీజ్ చేయాలన్నా వీటికి సంబంధించి అమెండ్మెంట్స్ అన్నటువంటివి అవసరమయ్యాయన్నమాట. సో ఇందులోకి వచ్చేసరికి టెర్రరిస్ట్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2004 సంవత్సరంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి యాడ్ చేశారనమాట. సో 2019 అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏం చేశారు అంటే ఎవరైనా ఇండివిడ్యువల్స్ని టెర్రరిస్ట్గా గవర్నమెంట్ డెసిగ్నేట్ చేయొచ్చు అన్నట్టుగా ఈ అమెండ్మెంట్ ద్వారా ఈ ప్రొవిజన్స్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏమైంది? యాంటీ సిఏఏ అంటే ఏంటి? ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఎవరైతే దానికి అగెనెస్ట్గా చర్యలు చేశారో అలాంటి వాళ్ళలో అస్సాం ఎమ్మెల్యే కూడా ఒకరు. మరి ఆయన్ని ఇప్పుడు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నటువంటి దాని కింద ఎన్ఐఏ కోర్టు ఛార్జెస్ని ఫ్రేమ్ చేయటం జరిగింది అన్నటువంటి కంటెక్స్లో మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. సౌత్ ఇండియాలో టెంకానా స్పైడర్కి సంబంధించినటువంటి జీనస్ని సైంటిస్టులు కనుక్కున్నారు. దీన్ని మనం ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ అన్నటువంటి దాని కింద చదువుకుంటాము. మరి ఈ స్పైడర్కి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? అరాక్నాలజీ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాంటి కొత్త స్పీషీస్ని ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి జయమంగలి అన్నటువంటి రివర్లో కనుక్కున్నారు. జయమంగలి రివర్. సో ఎక్కడ? కర్ణాటకలో దేవరాయన దుర్గ రిజర్వ్ ఫారెస్ట్లో కనుక్కున్నారనమాట. సో ఈ స్పీషీస్కి ఏమని పేరు పెట్టారు? టెంకానా జయమంగలి అన్నటువంటి పేరుని పెట్టారనమాట. సో వీటిని ఈ రివర్ దగ్గర కనుక్కున్నారు. దీంతో పాటు ఇంకొన్ని సిస్టర్ స్పీషీస్ కూడా ఉన్నాయి. మొత్తం 3 అనమాట. అందులో ఒకటి టెంకానా జయమంగలి, రెండవది వచ్చేసరికి టెంకానా అర్కావతి అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి టెంకానా మను అనేసి మొత్తం 3 స్పీషీస్ని ఇక్కడ కనుక్కున్నారు. సో ఈ జంపింగ్ స్పైడర్ స్పీషీస్ని కొత్త జీనస్ అయినటువంటి టెంకానా అన్నటువంటి పేరుని పెట్టారనమాట. సో ఇది మన సదర్న్ స్టేట్స్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ వీటిలో కనపడుతుంది. అలాగే శ్రీలంకలో నార్థన్ రీజియన్లో కూడా ఇది కనపడుతుంది. సో ఇది గ్రౌండ్ డ్వెల్లింగ్ గ్రూప్ లాగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మనం చూస్తే చిన్న చిన్న గ్రాసెస్ మీద, అలాగే లీఫ్ లిటర్ని వదిలేస్తూ ఉంటుందన్నమాట, గ్రోవ్స్ మీద, ఇలాంటి వాటి మీద కూడా ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మనకి. సో మనకి స్పైడర్స్ అన్నటువంటివి ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించినటువంటివి, ఇన్వర్టిబ్రేట్స్, వీటికి జాయింట్ లెగ్స్ అన్నటువంటివి ఉంటాయి. మొత్తం ఎర్త్లో ఉన్నటువంటి అనిమల్స్లో 75% ఆర్థ్రోపోడా కిందికే వస్తాయన్నమాట. అందులోనే ఇవి కూడా ఒక రకం. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.